హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే కిచెన్ చూడండి, తిన్నాము, డిన్నర్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం సింకుల్లో అంట్లు ఇక్కడంతా అయితే అంతా ఎలా అంటే అలా ఉంది. ఇంకా దోశ పిండి అయితే మిక్సీ పట్టాలి. ఇవన్నీ అయితే లైక్ ఏదో వాటి ప్లేస్లో అవి అయితే సర్దేయాలి. చూడండి ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే ఇవన్నీ అంట్లేసి కడిగేసి దోశ పిండి అయితే మిక్సీ పట్టేసి ఇంకా తర్వాత ఇవన్నీ అక్కడైతే పెట్టేయాలి. ఇప్పుడైతే కొద్దిగా అయితే ఇంకా దీంట్లో అయితే దోశ పిండి పడతాను కదా, దాంట్లోకైతే దోశ పిండి అయితే కొంచెం అన్నం వేస్తాను. ఇంకా తర్వాత అయితే కొన్ని అయితే గోధుమలు వేస్తాను. ఇలా అయితే మిక్సీ పట్టేస్తున్నాను కదండి. కింద పట్టిన తర్వాత దోశ పిండి అయితే మిక్సీ పట్టి చూపిస్తాయి. పిండి చెప్పు నాన్న. ఓ ఇలా అయితే దోశ పిండి అయితే మిక్సీ పట్టినాను చూడండి. ఇలా అయితే అయిపోయింది. లాస్ట్లో అయితే దోశ పిండి అయితే మిక్సీ పట్టేసాను. ఇట్లా చేతితో తీయకుండా కొంచెం వాటర్ అయితే పోసేసి ఇట్లా ఒకసారి కూడా గ్రైండ్ చేసేసామంటే ఇంకా దాని గిన్నెలో ఉండేది మొత్తం అయితే వచ్చేస్తుంది. వాటర్ అయితే పిండితో సగం అయితే ఇట్లా వచ్చేస్తాం కాబట్టి ఇంకా చేతితో కూడా వాటర్ పోసి ఒకసారి ఇలా మిక్సీలో తిప్పేసామంటే పిండి మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడైతే వాటి ప్లేస్లో అయితే క్లీన్ అయిపోయింది. చేసుకుంటే గ్యాస్ కూడా పని అయిపోతుంది. వాటర్ అయితే గ్యాస్ మీద నాకు పిల్లలు ఆడుకుంటే ఇక్కడే స్పెడ్ అయితే చేసి క్లీన్ చేసి పడేసుకుంటే ఇంకా గ్యాస్ మొత్తం అయితే క్లీన్ అవుతుంది. మొత్తం క్లీన్ చేస్తాను. అన్నం లేకుండా అయితే ఇల్లును ఉంచమంట, కానీ ఒక ముద్ద అయితే అన్నం అయితే ఖచ్చితంగా నైట్ టైం ఇంట్లో ఒక ముద్ద అన్నం అయితే ఉండాలంట. అన్నం లేకుండా అయితే పెట్టకూడదంట ఇల్లుని. కాబట్టి ఒక ముద్ద అయినా అన్నం పెట్టేసి ఇట్లా ఒక ముద్ద తీసి పెట్టేసి ఇంకైతే అక్కడ పెట్టేస్తాను. ఖాళీగా అయితే ఉత్త గిన్నెలు అనేసి ఇంకా అంతా ఊడ్చి అయితే పెట్టాను. ఒక ముద్ద అయినా ఇలా గిన్నెలు అయితే తీసి పెడతా. ఇప్పుడైతే కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. దోశ పిండి అయితే మిక్సీ పట్టాను. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి, చూపిస్తున్నా. ఇంకా గ్యాస్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను, గ్యాస్ బండ వేసుకున్నాను. ఇంకా లాస్ట్ అయితే సింక్ నిండా అయితే అంట్లు ఉన్నాయి, వీటిని అయితే కడిగేస్తే ఇంకా పని అయిపోతుంది. ఉదయం ఫాస్ట్గా వెళ్తా కానీ అంత పని ఇంట్లో నైట్ అయితే ఖచ్చితంగా పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితేనే పడుకుంటా. ఎందుకంటే ఇంకా మార్నింగ్ మళ్ళీ స్కూల్ నుంచి ఫాస్ట్గా వంట చేసుకోవాలి. ఇంకా పిల్లలు కాబట్టి కొంచెం ఉదయం అంతగా పని చేసుకోకపోయినా వెళ్ళిపోతాను. నైట్ అయితే ఖచ్చితంగా మొత్తం గ్యాస్ కౌంటర్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని పడుకుంటా. ఓకేనా,
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? సపోర్ట్ అండి. బాయ్ అండి, గుడ్ నైట్.